వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. ఏపీలో ఎన్నికలు ముగిసినా కూడా ఘర్షణ వాతావరణం మాత్రం శాంతించడం లేదు. ఓ పార్టీపై మరో పార్టీ నేతలు పరస్పరం దాడులకు పాల్పడుతున్నారు. చివరకు శిలాఫలకాలు విగ్రహాలను కూడా వదలడం లేదు. ఓటు తమ పార్టీ నాయకుడికి కాకుండా వేరే పార్టీకి వేశారంటూ సొంత కుటుంబాలకు కూడా గొడవలు జరుగుతున్న పరిస్థితి. వైసీపీ చేస్తుందని టీడీపీ ఆరోపిస్తుంది, టీడీపీ చేస్తుంది అని వైసీపీ ఆరోపిస్తుంది. టీడీపీ నేతలు పట్టాభి, లోకేష్ అయితే ఘర్షణలకు పాల్పడితే సహించబోమంటూ హెచ్చరించేస్తున్నారు. ఇక ఎన్నికల్లో ఓటమిని తట్టుకోలేని వైసీపీ శ్రేణులు పలుచోట్ల టీడీపీ వారిని కవ్విస్తున్నాయని టీడీపీ ఆరోపిస్తుంది. ఇక ప్రతిగా టీడీపీ శ్రేణులు కూడా గతంలో తమపై జరిగిన దాడులను గుర్తు చేసుకుని వైసీపీ దృఢకు చర్యల పట్ల స్పందిస్తూ ఉన్నాయి. ఇక ఈ క్రమంలో అక్కడక్కడ ఇరు వర్గాల మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని చోట్ల వైసీపీ కార్యకర్తలు బాధితులవుతున్నారు. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం సమన్వయం పాటించాలి అంటూ పిలుపునిచ్చారు. అటు జనసేన నుంచి నాగబాబు కూడా స్పందించు కూటమి నేతలు సమన్వయం పాటించాలి అన్నారు. ఓటమి కసితో దాడులు చేస్తుంది, హింసను ప్రేరేపిస్తుంది, ఉన్మాదంతో రెచ్చిపోతూ ప్రాణాలు తీస్తుంది వైఎస్ఆర్సీపీ వాళ్ళేనంటూ టీడీపీ శ్రేణులు అంటున్నారు. ఇక ఈ అకృత్యాలను కప్పిపుచ్చుకునేందుకు నెపాన్ని ఇతరులపై నెడుతున్నారు అని ఆరోపిస్తున్నారు. ఇక వైఎస్ఆర్సీపీ హయాంలో నియమితులైన ఆ పార్టీకి అంటగాడినటువంటి ఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది ఇప్పటికీ అదే పందాలో వెళ్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. కొందరైతే పరోక్షంగా సహకరిస్తున్నారు అన్న ఫిర్యాదులున్నాయంటున్నారు. ఈ పక్షపాత వైఖరిపై ఉన్నతాధికారులు కఠినంగా వ్యవహరించకపోతే శాంతి భద్రతలకు విఘాతం వాటిల్లే ముప్పుందంటూ భావన వ్యక్తమవుతుంది. ఇక అధికారం అండదండ చూసుకొని టీడీపీ కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలపై దాడులకు సరికాదంటూ వైసీపీ శ్రేణులు వాపోతున్నారు. ప్రణాళిక ప్రకారమే కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే టీడీపీ కార్యకర్తలు దాడులకు పాల్పడుతున్నారంటూ వైసీపీ చెప్తున్న మాట. ఏది ఏమైనప్పటికీ ఈ ఉద్రిక్త పరిస్థితులు తీవ్ర రూపం దాల్చకముందే ప్రభుత్వం, పోలీసులు చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇటు ఈసీ ఆంక్షలు లేకపోవడంతో గొడవలకు ఎక్కువగా ఆస్కారం ఉంది. మరి ఈ నేపథ్యంలో శాంతి దిశగా ఇరు వర్గాల నాయకులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకుండా ఉంటే దాదాపు సమస్యల పరిష్కారం అయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.
ఇక ఎలక్షన్ పోలింగ్ నుంచి మొదలైనటువంటి ఈ రగడ రాజకీయం ఏదైతే రక్త రాజకీయం ఉంది ఇంకా కొనసాగుతూనే ఉంది. పలు చోట్ల దాడులకు పాల్పడుతూనే ఉన్నారు వైసీపీ, అలాగే టీడీపీ వర్సెస్ వైసీపీకి అయితే జరుగుతూనే ఉంది. ఇటువైపు ఈసీ కూడా ఆంక్షలు లేకపోవడంతో ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంటే గొడవలకు ఎక్కువగా ఆస్కారం కనిపిస్తూ ఉంది. మరి ఈ నేపథ్యంగా శాంతి భద్రత విషయంలో దిశగా ఇరు వర్గాల నాయకులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా అనంతపురం నుంచి మా కరెస్పాండెంట్ రవిచంద్ర సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, వస్తుంది నీకు అక్కడ కనపడుతున్నదా? ఇక ఏపీలో ఎన్నికలు ముగిసినా కూడా దాడులో ఆగిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకరిపై ఒకరు దాడులు పాల్పడుతున్నారు ఇరు వర్గాలకు సంబంధించి కూడా. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అనంతపురం నుంచి మా కరెస్పాండెంట్ రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, మధు, ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఏదో ఎన్నికల ఓట్ల లెక్కింపు తర్వాత కూడా దాడులు జరుగుతున్నాయని చెప్పి వైసీపీ చెప్తుంటే, మరోవైపు ఇప్పటికి కూడా వైసీపీ నేతలు గ్రామాల్లో టీడీపీకి కూటమికి ఓటేశారని చెప్పి దాడులు చేస్తున్నారని చెప్పి ఇరు పార్టీలు ఒకరిపై ఒకరు పరస్పరం ఫిర్యాదు చేసుకున్న పరిస్థితి, రాజకీయ విమర్శలు చేసుకుంటున్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లో కొన్ని సంఘటనలు చూసినప్పుడు కర్నూలు జిల్లాకు సంబంధించి టీడీపీకి అనుకూలంగా పనిచేశారని ఒక వెల్దుర్తి ప్రాంతంలో ఒక వ్యక్తిని దారుణంగా హత్య చేయడం జరిగింది. ఆ టీడీపీకి సంబంధించిన వ్యక్తిని. అంటే కొన్ని ప్రాంతాల్లో అయితే వైసీపీ నేతల మీద కూడా అంటే దాడులు కూడా జరుగుతున్నాయి. అంటే దాడులు చేస్తున్న వారంతా కూడా కొంత విధంగా చూడాలంటే గతంలో అధికార పార్టీ అండ చూసుకొని, పోలీసులు అండ చూసుకొని, అటు పార్టీ అధినేతల మీద కానీ మహిళల మీద కానీ ఇట్లా ఇష్టారాజ్యంగా ఎట్లా పడితే అట్లా అసభ్య పదార్థాలతో దూషించడము, రెండో సవాలు విసడం, ప్రతి సవాళ్ళకు పూనుకోవడం, ఇలాంటి సంఘటనలన్నీ దృష్టిలో పెట్టుకొని చాలా ప్రాంతాలు కూడా దాడులు జరుగుతున్నాయి. అయితే ఈ దాడులు మంచిది కాదు అని చెప్పి ఇప్పటికే కూడా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. చాలా ప్రాంతాల్లో వసంత కృష్ణప్రసాద్ కావచ్చు, నెల్లూరు జిల్లాకు సంబంధించి శ్రీధర్ రెడ్డి కావచ్చు, వీరంతా కూడా చాలా మంది చెప్తున్నారు గెలుపు ఏదైతే జరిగిందో వారు చేసిన పని మనం చేయకూడదు. ప్రజలంతా కూడా మనకి స్పష్టమైన మెజార్టీ, భారీ మెజార్టీ ఇచ్చారు, ప్రతిపక్షం లేకుండా చేశారు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మనం సమన్వయం పాటించాలి. ఎక్కడ కూడా దాడులకు పాల్పడడం కానీ కవ్వింపు చర్యలకు ఒకవేళ వచ్చినప్పటికి కూడా మీరు ప్రశాంతంగా ఉండాలి, ఇలాంటి సంఘటనలకు పాల్పడడం మంచిది కాదని చెప్పడం జరిగింది. మరోవైపు ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టంగా పోలీసు అధికారులకు కూడా ఇచ్చాడు, ఎక్కడ శాంతి భద్రతకు ఎక్కడ కూడా విఘాతం కలగడానికి వీల్లేదు, దాడులు ఎక్కడ కానీ జరగకుండా ప్రశాంతంగా గ్రామాల్లో ఉండే విధంగా కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఆయన పోలీసు అధికారులకు హెచ్చరించడం జరిగింది. అందులో భాగంగా పోలీసు అధికారులు కూడా చాలా ప్రాంతాల్లో, జిల్లాలో కూడా ఇప్పటికీ కూడా పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేసేసాడు సమస్యాత్మక ప్రాంతాల్లో. మరి కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కూడా పోలీసు నిఘా కూడా కొనసాగుతోంది. అయితే చాలా ప్రాంతాల్లో అడపాదడపా జరుగుతున్న సంఘటనలు తీసుకొని ఇప్పటికే వైసీపీ అంటే ప్రభుత్వం ఏదైతే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రికి కూడా ప్రమాణ స్వీకారం చేయకముందే ఈ 4-5 రోజుల నుంచినే పెద్ద ఎత్తున మారణహోమం జరుగుతుందంటూ ప్రచారం చేస్తున్న దాన్ని టీడీపీ అధికార పక్షం తీవ్ర స్థాయిలో మండిపడుతోంది, ఖండిస్తోంది. గతంలో జరిగిన అనేక సంఘటనలు ఉదహరిస్తోంది. మరి గతంలో ఈ సంఘటనలన్నీ జరిగినప్పుడు అప్పుడు కూడా పోలీసు వ్యవస్థ ఉంది. మరి పోలీసు వ్యవస్థ ఏం చేసింది? ఆ రోజు చాలా మంది టీడీపీ నేతల్ని చంపారు, టీడీపీ ఆఫీసుల మీద దాడి చేశారు, టీడీపీ నేతల మీద కూడా చాలా మంది చేశారు. ప్రధానంగా ఒక విషయం చెప్పాలంటే, నారా లోకేష్ యువగలం పాదయాత్ర చేపడితే కనీసం మాట్లాడడానికి మైక్ ఇవ్వలేదు, నిలబడడానికి కుర్చీ ఇవ్వలేదు. చివరకు తాడిపత్రి లాంటి ప్రాంతంలో అధికార పార్టీ ఎమ్మెల్యే మీద విమర్శలు చేస్తే ఇబ్బందులుంటాయి కాబట్టి ఎలాంటి విమర్శలు చేయకోకుండా మీరు ఇక్కడి నుంచి పాదయాత్ర చేసుకోవాలని చెప్పి అప్పుడు తాడిపత్రి డీఎస్పీగా ఉన్న చైతన్య నేరుగా వచ్చి నోటీస్ ఇచ్చిన పరిస్థితి.
మరి పోలీసులు ఈ విధంగా అంటకాగి అధికార పార్టీ నేతలతో అంటకాగి అప్పుడు ప్రతిపక్షాన్ని పూర్తిగా అంటే ప్రతిపక్షాలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసే పరిస్థితి ఉంది. మరి ఇవన్నింటినీ కూడా అప్పట్లో కూడా ఇదే విధంగా సేమ్ ఈ రోజు ఏ విధంగా ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ విమర్శలు చేస్తుందో ఆరోపణలు చేస్తుందో అప్పట్లో వారు కూడా ఇంత జరిగినప్పటికీ కూడా ఏమీ పట్టించుకోలేదు అనే రీతిలో వాళ్ళు కూడా అప్పట్లో చెప్పడం జరిగింది. కాబట్టి వీటన్నిటికీ కూడా వ్యవస్థల్ని నిర్వీర్యం చేయకుండా ఎక్కడికక్కడ ఏ వ్యవస్థ పనిచేయాలో ఆ వ్యవస్థలను సరిగ్గా పనిచేయించడం ఉంటే ఇలాంటి పరిస్థితి ఉండదు అని చెప్పి రాజకీయ విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి. మరోవైపు మేధావి వర్గం కూడా అదే చెప్తోంది. ఎందుకంటే ఏ వ్యవస్థ ప్రధానంగా ఏదైతే ప్రజలకు రక్షణ కల్పించాల్సి శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన పోలీస్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది రాష్ట్రంలో. ఇప్పుడు ఆ వ్యవస్థను గాడిలో పెట్టాలని అంతెందుకు గతంలో ఎలాంటి ఆధారాలు లేకుండా టీడీపీ అధినేతనే అరెస్టు చేయడంతో పాటు ఏకంగా ఒక సిఐ ఘాటుగా మాట్లాడిన పరిస్థితిని కూడా అప్పట్లో పెద్ద ఎత్తున మీడియాలో వచ్చింది. కాబట్టి అటు ప్రతిపక్షమైన అధికార పక్షమైన రాజకీయ పక్షాలైనా తప్పు ఎవరిదైనా తప్పును తప్పుగా చెప్పాలి, ఒప్పును ఒప్పుగా మాట్లాడలేని పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. కాబట్టి పోలీసు వ్యవస్థ ఈ విధంగా తయారైంది. దీంతో చాలా ప్రాంతాల్లో అంటే ఏ రాజకీయ పార్టీల ఆరోపణలు విమర్శలు ఏ విధంగా ఉన్నా వ్యవస్థ అయితే మాత్రం పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది, గాడి తప్పింది. కాబట్టి ఈ రాజకీయ పార్టీలకు అధికార పక్షానికి అంటగాగే ఈ పరిస్థితులను అయితే మాత్రం పూర్తి స్థాయిలో తొలగించాలి. రెండోది పోలీస్ వ్యవస్థలాగా పనిచేయాలి, చట్ట పరిధిలో పనిచేయాలి, చట్టానికి అనుగుణ లోబడి ఉండాల్సిందే. కానీ పోలీసులు పూర్తిగా అధికార పక్షానికి ఏకపక్షంగా అంటే కేసులు కట్టకపోవడం రవిచంద్ర రైట్. ఇక గుంటూరు నుంచి శ్రీనివాస్ కూడా యాడ్ అయ్యారు. శ్రీనివాస్, మనం చూస్తే ఎన్నికలు ముగిసినా కూడా ఘర్షణ వాతావరణం శాంతించడం లేదు. పల్నాడు ప్రాంతంలో మనం చూస్తే అట్టుడుకుంది. అసలు ఎన్నికలు జరిగినప్పటి నుంచి 144 సెక్షన్ అమల్లోనే ఉంది. శాంతి భద్రతకు అయితే ఆఘాతం కూడా కలిగించారు. ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇంకా ఎన్ని రోజులు ఉంటుంది? అసలు దీనికి అడ్డు అదుపు ఉండదా? ఎక్కడ అసలు బ్రేక్ పడుతుంది? అసలు ఎందుకు ఇట్లా జరుగుతూనే ఉంది అసలు? శ్రీనివాస్, మధు, ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల తర్వాత ఇంకా అక్కడక్కడ హింసా ఘటనలు నమోదవుతూనే ఉన్నాయి, కేసులు నమోదవుతున్నాయి, ఎఫ్ఐఆర్లు నమోదు చేసి విచారణ అయితే జరుపుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఎన్నికల సమయంలో పల్నాడు జిల్లాలో కనీ విని ఎరగని రీతిలో హింస జరగడం జరిగింది. ఆ పల్నాడు జిల్లా అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పల్నాడు జిల్లాకు చెడ్డ పేరు తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఇప్పుడు ఎన్నికలు ముగిశాయి, కౌంటింగ్ పూర్తయింది, ఫలితాలు వెల్లడయ్యాయి, విజేతలు ఎవరో తెలిసిపోయింది. ఇప్పుడు కూడా మరలా కొంత టీడీపీ నేతలు వైసీపీ వారిపై దాడులకు పాల్పడుతున్నటువంటి ఘటనలు నమోదవుతున్నాయి. వానిపై వైసీపీ నేతలు ఇటు గవర్నర్కు అలానే ఆ పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. స్వయాన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగానికి విఘాతం కలుగుతుంది, హింస ప్రారంభమవుతుంది, ఈ వారం రోజుల్లో వైసీపీ ప్రభుత్వం బయటకు వెళ్ళిపోయిన తర్వాత నుంచే హింస పెరిగిందంటూ కూడా ఆయన ఆ గవర్నర్కు ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉండటం జరిగింది. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ భువనేశ్వరి చంద్రబాబుకు మీద అసభ్యంగా పోస్టు పెట్టారంటూ కూడా ఒక వైసీపీ నేతను తీవ్రంగా కొట్టి బట్టలిప్పి లోకేష్ ఫోటోకు దండం పెట్టించినటువంటి ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడం జరిగింది. దానిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. అలానే చూసుకున్నట్లయితే కనుక రాజధాని ప్రాంతంలో కూడా ఎంపీ సురేష్ కి సంబంధించినటువంటి పిఏపై కూడా దాడి జరగడం, ఇక పల్నాడు జిల్లాలో కూడా అక్కడక్కడే కాకుండా మన సత్తనపల్లి ప్రాంతంలో కూడా రొంటపాలలో కూడా వైసీపీ వారిపై కూడా దాడి జరిగినటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. అయితే ఎన్నికలు కౌంటింగ్ తర్వాత ఫలితాలు వెలువడిన తర్వాత జరుగుతున్నటువంటి ఘటనల పట్ల వైసీపీ ఆందోళన వ్యక్తం చేస్తుంది. తెలుగుదేశం పార్టీ నేతలైతే తాము గతంలో వాళ్ళు ఏదైతే చేశారో ఆ పనే చేస్తామని చెబుతున్న పరిస్థితి. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే గనక అధినేతలు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కానీ నారా చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ నేత నారా చంద్రబాబు నాయుడు కానీ సమన్వయం పాటించాలి, గొడవలు కాదు, కక్షపూరిత వాతావరణం కాదు, తప్పు చేస్తే ఎవరినైనా చట్టం శిక్షిస్తుంది అనే విధంగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. అంటే బహిరంగంగా అధినేతలు అయితే గనక కార్యకర్తలను వారికి సయోధ్య కుదిరించే విధంగా వారిని ప్రశాంతంగా ఉండే విధంగా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అలానే సమన్వయం పాటించాలి అని సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా పల్నాడులో ఎక్కువ కేసులు నమోదు కావటము, ఎక్కువ దాడులు జరగటము, ఎక్కువ ధ్వంసాలు జరగటము, వీటన్నిటిపై చూస్తే గనక ఇప్పటికే దరిదాపుగా 600 మందిని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా అరెస్టులు కూడా కొనసాగుతాయని చెబుతున్నారు. అంటే ఇప్పటి వరకు చూసినట్లయితే గనక పల్నాడు జిల్లాలో నషాపేట,
మాచర్ల, దాచాపల్లి, గురజాల ఈ ప్రాంతాల్లో ఇప్పటికీ 144 సెక్షన్ అమల్లో ఉందంటే గనక ఏ విధమైనటువంటి ఉద్రిక్త వాతావరణాలు ఉన్నాయో చూడవచ్చు. అలానే చూసుకుంటే రాజధాని ప్రాంతమైనటువంటి తుళ్లూరు, బయట ప్రాంతాల్లో రాజశేఖర రెడ్డి విగ్రహాలు కూడా ధ్వంసం చేసినటువంటి ఘటనలు కూడా నమోదు కావడం జరిగింది. ఎక్కడైనా స్థానిక ఎమ్మెల్యేలు ఎవరైనా విద్వేషాలు రెచ్చగొట్టకుండా సమపాలన చేసే విధంగా ఉండాలి అనే విధంగా ఈరోజు చంద్రబాబు ప్రకటన చేశారు. అలానే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా ప్రకటన చేశారు. ఇక పోలీసు వారు చేస్తున్నటువంటి వ్యవహార తీరు కానీ, పోలీసు వారు చేస్తున్నటువంటి ఇబ్బందిని కానీ వాటన్నిటిపై కూడా రానున్న రోజుల్లో తప్పనిసరిగా చర్యలుంటాయనే విధంగా కూడా చూడడం జరిగింది. ఎక్కడైతే ఏకపక్షంగా వ్యవహరించినటువంటి పోలీసు అధికారులు ఉన్నారో వారిని తప్పనిసరిగా మార్పులు చేర్పులు జరుగుతాయంటున్నారు. అలానే పార్టీకి చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా ఎవరు కూడా ఏ కార్యకర్తలు ఏ నాయకులు కూడా ప్రవర్తించొద్దంటూ కూడా చెబుతున్న పరిస్థితుంది. సున్నితంగా ఎక్కడైతే గతంలో ఇబ్బంది పడ్డారో అక్కడ సున్నితంగానే సమస్యను పరిష్కారం చేసుకోవాలి, సమన్వయం పాటించాలి, నిదానం వహించాలి అనే విధంగా ప్రతి ఒక్కరికి కూడా చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ముఖ్యంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు తీసుకొచ్చినటువంటి వేడి, ఎన్నికలు తీసుకొచ్చినటువంటి ఉద్రిక్తత వాతావరణం ఇంకా చల్లబడలేదు కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని కార్యకర్తలందరూ సమన్వయం పాటించాలని కోరుతున్నారు. శ్రీనివాస్, అంటే ఇలాగా ఈ రగడ కొనసాగుతుంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చే అవకాశం కూడా ఉంది. అటువైపు అధికారులు కూడా అంటే ఇలా జరుగుతాయని తెలిసినా కూడా, ఎగ్జాంపుల్ మనం అంబటి రాంబాబు ఇంటిపైన జరిగిన దాడి చూసుకోవచ్చు, వల్లభనేని వంశీ ఇంటిపైన జరిగిన దాడి అధికారులు తెలిసినా కూడా కట్టడి చేయలేకపోతున్నారు. శ్రీనివాస్, అంటే ఇక్కడ ముఖ్యంగా చూసినట్లయితే గనక ఎన్నికల కౌంటింగ్ ఫలితాలు అయిపోయిన తర్వాత వారిలో ఉన్నటువంటి ఆవేశము, ఆగ్రహము, వారు గతంలో అనుభవించిన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఎన్టీఆర్ యూనివర్సిటీ అంటే ఈ గతంలో వైఎస్ఆర్ యూనివర్సిటీగా పేరు మార్చిన నేపథ్యంలో విజయవాడలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చినటువంటి నేపథ్యం, అలానే కొడాలి నాని ఇంటిపై కోడిగుడ్ల విసరటము, వల్లభనేని వంశీపై దాడికి ప్రయత్నించడము, అంబటి రాంబాబు ఇంటికి చీరలు, జాకెట్లు, గాజులు పంపినవి, ఇవన్నీ గతంలో వాళ్ళు చేసినటువంటి పనులకు ప్రతీకార చర్యగానే భావించాల్సినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఎక్కడైతే అధికారాన్ని అడ్డం పెట్టుకొని గతంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను, నాయకులను ఇబ్బంది పెట్టారో వాళ్ళు ఇప్పుడు ప్రతీకార చర్యలకు పాల్పడుతున్నారు. అంటే 4.5 సంవత్సరాలు వాళ్ళు ఎట్లయితే ఇబ్బందులు పడ్డారో ఆ తర్వాత వాళ్ళు రివెంజ్ కార్యక్రమంలో భాగంగా ఇలా చేస్తున్నారనేటువంటి పరిస్థితి. కానీ కార్యకర్తలను సమన్వయపరచడంలో ఇటు నారా లోకేష్ గాని, నారా చంద్రబాబు నాయుడు గాని, అలానే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గాని వీళ్ళు ఇరువురు కూడా సమన్వయం పరచాలి, సమన్వయంగా ఉండాలి, ఎక్కడ దొందుడుకు వ్యవహారం వద్దు, ఎక్కడ హింసకు పాల్పడొద్దంటూ కూడా చెబుతున్న పరిస్థితి. అయితే ఇప్పుడే ఎన్నికల వేడి నుంచి బయటపడ్డారు. రేపు ప్రమాణ స్వీకారం ఉంది. పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత సెటరైట్ చేసే విధంగా లా అండ్ ఆర్డర్ను, అలానే పోలీస్ వ్యవస్థను సెటరైట్ చేసే విధంగా కూడా వ్యూహాలు సిద్ధం చేస్తారు. ఆ వైపు బలమైన నాయకులను కూడా డ్యూటీలో వేసి ఆ ప్రాంతంలో ఎక్కడైతే గొడవలు ఉంటాయో వాటిని కంట్రోల్ చేయడానికి సిద్ధం చేసే పరిస్థితి కనుక కనపడుతుంది. అంటే రేపు చంద్రబాబు ప్రమాణ స్వీకారం తర్వాత నుంచి రాష్ట్రంలో పాలన గాడిలో పడుతుంది. దాడులు, గొడవలు లేకుండా శాంతియుత వాతావరణం కొనసాగే విధంగా చర్యలు తీసుకుంటారంటూ కూడా చెబుతున్న పరిస్థితి. అలాగే శ్రీనివాస్, అంటే ఇప్పటికీ కూడా గతంలో ఉన్న ప్రభుత్వానికి అధికారులు కూడా ఇంకా కొమ్ము కాస్తున్నారన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. దీనిపై ఏమంటారు? అంటే ఇప్పటికే చంద్రబాబు నాయుడు కొంతమంది వైసీపీ పార్టీకి అనుకూలంగా వ్యవహరించినటువంటి ప్రోటోకాల్ ఆఫీసర్స్ ఎవరైనా ఉన్నా వారందరినీ కూడా దూరం పెడతాం జరిగింది. గుంటూరు కలెక్టర్ కానీ, అలా ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నటువంటి సీతారామాంజనేయులు కానీ, అలానే కొంతమంది ముఖ్య నేతలు క్యాజువల్ కలవటానికి, విష్ చేయటానికి, ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరిస్తున్న విష్ చేయటానికి, పుష్పగుచ్చం ఇవ్వడానికి వెళ్లిన వారిని కూడా కలవటానికి కూడా నిరాకరించినటువంటి పరిస్థితి ఉండటం జరిగింది. అంటే ఏకపక్షంగా వైసీపీ కండ వేసుకొని వ్యవహారం చేసిన వారు, వైసీపీ పార్టీకి అనుకూలంగా వ్యవహరించిన వారు, వైసీపీ పార్టీ తొత్తులుగా వ్యవహరించిన వారు, వాళ్ళందరిపైన చర్యలు ఉండే విధంగా ఉంది. అలానే ట్రాన్స్ఫర్స్, బదిలీలు జరుగుతాయి. అలానే అవసరమైతే సస్పెండ్ కూడా చేస్తారు, గాడిలో పెడతానికి కూడా సిద్ధమవుతున్నారు. ఐఏఎస్, ఐపీఎస్, అలానే జిల్లా ఎస్పీ, డిఎస్పీ ఈ స్థాయి అధికారులు ఎవరు బిహేవ్ చేశారు ఏంటి అనే విషయాలన్నిటిపైన కూడా తప్పనిసరిగా ప్రభుత్వము పూర్తి స్థాయి దృష్టి కేంద్రీకరించే అవకాశం ఉంది. అలానే నారా లోకేష్ కూడా నేను రెడ్ బుక్ లో నోట్ చేసుకున్నాను, దానికి తప్పనిసరిగా రెడ్ బుక్ కు పనిచేస్తానంటూ కూడా గతంలో చెప్పారు. ఆ వైపు కూడా అడుగులేస్తారంటూ కూడా కార్యకర్తలు చెబుతున్నటువంటి పరిస్థితి. ఎక్కడైతే పార్టీ అధికార గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీకి అనుకూలంగాను, పార్టీ కార్యకర్తలాగాను, పార్టీ జెండాలు భుజారేసుకొని ప్రజలను ఇబ్బంది పెట్టారో అటువంటి అధికారుల మీద, అటువంటి ఆఫీసర్స్ మీద తప్పనిసరిగా చర్యలు ఉండే విధంగా ఉంటుందంటూ కూడా చెబుతున్నారు. రవిచంద్ర,
రవిచంద్ర, టీడీపీ నేతలు కావచ్చు, అలాగే వైసీపీ నేతల కార్యకర్తలు కావచ్చు, ఒకరిపైన ఒకరు దాడులు చేసుకుంటున్నా ఏదైతే రాజకీయ నాయకులుగా ప్రజలకు చెప్పాల్సినటువంటి నాయకులు కొంతమంది బయటకు వచ్చి మేము వదిలిపెట్టాం, సహించబోమంటే వారు పటాబి కావచ్చు, లోకేష్ కావచ్చు, అయ్యన్న పాత్రుడు కావచ్చు, ఇలా బయటకు వచ్చి అలా మాట్లాడడం ఎలా చూడొచ్చు? ఎందుకంటే ఒకంత ప్రజల కార్యకర్తలు ఒకంత ఉక్రోషాన్ని, ఉద్వేగాన్ని ప్రేరేపించినట్లే అవుతుంది కదా. ఇక్కడ ఒక విషయం మనం ప్రధానంగా గమనించాలి మధు. ఇప్పుడు పట్టాభి చెప్పడం కానీ, నారా లోకేష్ కానీ, చింతకాల అయ్యన్న పాత్రుడు వీరందరూ చెప్పింది ఏంటంటే, ఎవరైతే గతంలో ప్రభుత్వ అండదండలు చూసుకొని అంటగాగిన పోలీసులు కావచ్చు, అధికారులు కావచ్చు, నాయకులు కావచ్చు, వీరంతా కూడా విచ్చలవిడిగా ఎవరిని పడితే వారిని అసభ్యంగా మాట్లాడడం, దాడులు చేయడం, హత్యలు చేయడం, ఇట్లా ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. వీరందరినీ కూడా చట్ట ప్రకారమే శిక్షిస్తాము అని చెప్పారు వారు. ఎవరిని కూడా పరస్పరం ప్రతిదాడులు చేస్తామని కానీ ఎక్కడ కూడా హెచ్చరికలు చేయలేదు. అంతెందుకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కూడా చెప్పారు, గతంలో ఎవరైతే ఇష్టారాజ్యంగా వ్యవహరించారో వారెవరిని కూడా వదిలిపెట్టము, ఖచ్చితంగా వారి మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటాము, ఎందుకంటే అలాగే వదిలిపెడితే వీరు మరి అలాగే తయారవుతారని కూడా చెప్పడం జరిగింది. కానీ ప్రతిదాడులు చేయమని కానీ, ఎవరిని రెచ్చగొట్టడం కానీ, కవింపు చర్యలకు పాల్పడడం అని అన్నది ఆ నేతలు ఎవరు కూడా ఎక్కడ కూడా చెప్పలేదు. వీరంతా ఏం చెప్పారు, గతంలో మీరు ఈ విధంగా చేశారు, ఖచ్చితంగా చట్టపరంగా మిమ్మల్ని అందరినీ శిక్షిస్తాము అని చెప్పారు. కాబట్టి చట్టపరంగా అన్నప్పుడు ఖచ్చితంగా కేసులు నమోదు చేయిస్తారు, అందులో తప్పులు ఉన్న వారు మాత్రమే వారిని ఖచ్చితంగా శిక్షిస్తామని చెప్పారు. కానీ దాడులు చేయమని ఎక్కడ ప్రోత్సహించలేదు. అంతెందుకు ఈ రోజు జరిగిన ఎమ్మెల్యేల సమావేశంలో కూడా, శాసనసభ పక్ష సమావేశంలో కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు, ఏ ఒక్కరు కూడా మనకి అధికారం ఇచ్చారు, ప్రజలు మనం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, కానీ ఇలాంటి దాడులు కానీ ఇలాంటివన్నీ చేయడానికి వీల్లేదు, ఇవన్నీ ఇప్పటికిప్పుడు ఇంకా ఆగిపోవాల్సిందని చెప్పి పవన్ కళ్యాణ్ కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. అంతెందుకు నెల్లూరులో ఎమ్మెల్యే చెప్పాడు, అక్కడున్న వసంత కృష్ణప్రసాద్, చాలా మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే వాళ్ళ కార్యకర్తలకి, వాళ్ళ అభిమానులకు అందరికీ చెప్తున్నారు, గతంలో వారు చేసిన పని మనం చేయొద్దు, ఖచ్చితంగా అందరూ కూడా సమన్వయం పాటించండి, వారి కవ్వింపు చర్యలకు పాల్పడినా మీరు సైలెంట్ గా ఉండండి అని చెప్తున్నారు, హితవు చెప్తున్నారు. అంతెందుకు కర్నూలు జిల్లాలో ఇప్పటికీ కూడా మరి అక్కడున్న పోలీసులు ఎవరు ఒక టీడీపీ నాయకుడిని హత్య చేశారు. కాబట్టి ఒకవైపునే దాడులు జరగలేదు, ఇరువైపులా జరుగుతున్నాయి. స్థానికంగా ఉన్న పోలీసులు ఎవరైతే ఉన్నారో దీన్ని కట్టడి చేయాల్సి ఉంది. అయితే ఎస్పీలు మాత్రం కఠినంగా వ్యవహరిస్తున్నారు చాలా జిల్లాలో ఇప్పటికే. కాబట్టి ఎవరు అధినేతలు అయితే దీన్ని ప్రోత్సహించడం లేదు, కానీ అడపాదడపా సంఘటనలో ఆవేశంలో ఉన్న వాళ్ళు గతంలో జరిగిన సంఘటన దృష్టిలో పెట్టుకొని స్థానికంగా ఉన్న వ్యక్తిగత ఇదిని పట్టుకొని దాడులు జరుగుతున్నాయి. కానీ పార్టీల పరంగా కావాలని అధినేతలు కానీ అక్కడున్న నేతలు ఎవరు కూడా అయితే మాత్రం ఆ విధంగా ప్రోత్సహించడం లేదు, రెచ్చగొట్టడం కూడా లేదు. మధు. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర అండ్ శ్రీనివాస్. ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ BRK News.